నేను కలపకూరు దయాకర్ రెడ్డి సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా స్థాయిలో నాకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీతో కలిసి పనిచేసిన కాలంలో అనేక అనుభవాలు సొంతం చేసుకున్నాను. కార్యకర్తలతో కలిసి ప్రజాసేవలో పాల్గొనడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. అయితే ఇటీవల కాలంలో సంస్థాగత విధానాల్లో కొన్ని మార్పులు, అలాగే సభ్యుల విధానాలు, చట్టాలు లేదా నిర్ణయాల ఆమోదం అనుకూలంగా మార్చుకోవడానికి నిర్ణయాధికారులైన చట్టసభ సభ్యులపై మరియు పార్టీ అగ్రనాయకులపై ఒత్తిడి తెచ్చే లాబింగ్ ధోరణులు గమనించాల్సి వచ్చింది. పారదర్శకతకు విరుద్ధంగా కనిపించే కొన్ని అంశాలు మరియు నిబంధనలను అతిక్రమించే చర్యలు, కష్టపడి పనిచేసే కార్యకర్తలను పలు ఇబ్బందులు గురిచేసే విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో నా వ్యక్తిగత విలువలు, నమ్మకాలు మరియు క్రమశిక్షణతో పార్టీతో కొనసాగడం కష్టసాధ్యమవుతోంది. సభ్యులందరూ సమిష్టిగా ఉండి పార్టీ విలువలను కాపాడడం కూడా ఈ పరిస్థితిలో సవాలుగా మారింది. ప్రజాసేవను కొనసాగించాలని సమిష్టి దృక్పథంతో కొత్త దారిలో ముందుకు సాగాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ నేపథ్యంలో నేను నా రాష్ట్ర జిల్లా పదవులతో పాటు భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగత ఆలోచనల ఆధారంగా తీసుకున్నది. పార్టీ పట్ల నాకు ఎప్పటికీ గౌరవం మరియు అభిమానం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ దేశ సేవలో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ ప్రజాసేవను కొనసాగించాలనే సమిష్టి కోణం ఈ సరికొత్త బాటలోకి పయనించాలని నిర్ణయించుకున్నా కాబట్టి నా రాజీనామాను స్వచ్ఛందంగా ఆమోదించాలని వినయంగా అభ్యర్థిస్తున్నాను. ఇప్పటి వరకు నాతో కలిసి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు మరియు మద్దతుదారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి నా రాజీనామాను స్వచ్ఛందంగా ఆమోదించాల్సిందిగా వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను. ఇట్లు భవదీయులు కలపకూరు దయాకర్ రెడ్డి. నమస్కారం. నేను మీ కలపకూరు దయాకర్ రెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గం. భారతీయ జనతా పార్టీలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతి నాయకుడికి, నాతో నడిచిన ప్రతి కార్యకర్తకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమ, నమ్మకం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండే సంపద. కానీ ఇటీవల కొన్ని పరిమాణాలు నా మనసును బాధ కలిగించాయి. నా విలువలు, నా నమ్మకాలతో సరిపోని పరిస్థితుల్లో కొనసాగడం నాకు కష్టంగా అనిపించింది. భారీ మనసుతో చాలా ఆలోచించి నేను పార్టీ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది ఒక ముగింపు కాదు. ప్రజాసేవలో నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమ ఎప్పటికీ నాతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.